మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకున్న 5 బాధితులకు ప్రభుత్వం 2,50,000 రూపాయల నిధులు మంజూరు చేయడంతో జిల్లా గ్రంథాల చైర్పర్సన్ సుహాసిని రెడ్డి చేతిలో మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మత్స్య సహకార సంఘం రాష్ట్ర నాయకుడు మల్లేశం, మండల సీనియర్ నాయకులు పోతిరెడ్డి, నమోద్రి గుప్తా, నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, కిష్టా గౌడ్, శ్రీనివాస్, మల్లేశం చారి, శ్రీశైలం, దుర్గగౌడ్, జీతయ్య గారి కృష్ణ కవితలు పాల్గొన్నారు. ప్రజలందరి మన్నన అతి తొందర కాలంలోనే ప్రజల మన్నన చూరగొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ప్రజాపాలన ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా ఈనాడు వివిధ గ్రామాల నుండి మరి వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మరి కార్పొరేట్ స్థాయిలో వారు వైద్యం చేయించుకోలేరు కాబట్టి మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెద్ద వారికి రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ చెక్కులను కూడా మేము చాలా త్వరగా పెద్ద ఎత్తున మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా మా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మంచి హాస్పిటల్స్లో వారి మరి వైద్యాన్ని చేయించుకొని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చి మరి అదేవిధంగా ఈ చెక్కులను తీసుకొని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ఇంకా మున్ముందు కూడా మా ప్రజాపాలన ప్రభుత్వము అన్ని విషయాలలో ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టి ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా మంచి అవకాశాలు పొందే విధంగా మరి మా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సమాయత్తమై ఉన్నది. కాకపోతే మరి ప్రతిపక్షాలు మరి ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి నుండే మరి విమర్శలు గుప్పిస్తూ ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఇదెప్పుడు చేస్తారు అదెప్పుడు చేస్తారని ప్రశ్నించడం ఒక్కటే వాళ్ళు ముందు పెట్టుకున్నారు. మరి జరిగిన అభివృద్ధి వారి కళ్ళకు కనిపిస్తలేదు కానీ జరగబోయే పనులను చేయబోతున్న పనులను మరీ పదే ప్రశ్నిస్తున్నారు. కాకపోతే వారు అంటున్న మాటలు వారు చేస్తున్న విమర్శనలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవన్నీ కూడా ఆశీర్వాదాలయ్యి ఇంకా మున్ముందు ఇంకా ద్విగుణీకృతమైన శక్తితోటి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.